Hello friends, welcome to CityMax channel. Today we are going to discuss about code of contact topic. ఇప్పుడు మనం కోడ్ ఆఫ్ కాంటాక్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఒక సర్కిల్కి కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి అని చెప్పి ఫస్ట్ మనం అది తెలుసుకుందాము. ఫస్ట్ మనం కోడ్ అంటే ఏంటి చూడండి, ఇది ఒక సర్కిల్ అనుకుందాం అండ్ ఇది వచ్చేసి సెంటర్ అన్నమాట. ఈ సర్కిల్లో ఒక లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ గుండా డ్రా చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే మనం ఎక్కడైనా సరే ఈ సర్కిల్ నుంచి మనం ఎక్కడైనా సరే అది సెంటర్ గుండా మటుకు పాస్ అవ్వదు అనమాట. సెంటర్ నుంచి పాస్ అయితే మనకు అది డయామీటర్ అయిపోతుంది. ఎప్పుడు కూడా కార్డ్ అనేది మనకి సర్కిల్లో సెంటర్ నుంచి పాస్ అవ్వదు అనమాట. అలా పాస్ అవ్వకుండా 2 పాయింట్స్ గుండా ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ చేస్తే దాన్ని మనం కార్డ్ అని అంటాము. ఇప్పుడు ఇదే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే, మనకి ఒక పాయింట్ ఇచ్చేసి x1, y1 అని అనుకుంటే ఆ పాయింట్ గుండా మనకి 2 టాంజెంట్స్ వెళ్తాయి అన్నమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ క్లియర్ డయాగ్రామ్. సో ఇది మనకి ఒక పాయింట్. ఈ పాయింట్ గుండా మనం 2 టాంజెంట్స్ని డ్రా చేస్తాము. ఈ 2 టాంజెంట్స్ యొక్క అంటే సర్కిల్కి మనకి టచ్ అవుతూ వెళ్తున్నాయి కదా, ఈ 2 టాంజెంట్స్కి యొక్క పాస్ అవుతున్న పాయింట్స్ యొక్క లైన్ అన్నమాట. ఇదే మనం కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాము. దీన్ని మనం కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాము. ఇప్పుడు దానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒక ఈక్వేషన్ ఇచ్చి మనకి ఒక పాయింట్ ఇచ్చేసి మనకి ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ కనుక్కోమని చెప్తే మనం అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి తెలుసుకుందాము. So here is the definition of chord of contact. The chord of contact is the line joining the points of tangency of 2 tangents drawn from an external point Px1, y1 to the chord to the circle. Equation of chord of contact, మనకి equation of chord of contact ఫార్ములా ఏంటంటే నథింగ్ బట్ టాంజెంట్ ఈక్వేషన్. మనకి టాంజెంట్ ఈక్వేషన్ కూడా సేమ్ ఇదే అవుతుంది. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క ఈక్వేషన్ కూడా ఇదే అనమాట. xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c = 0 అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఫైండ్ ద కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 5, 7 టు ద సర్కిల్ x² + y² - 6x - 8y + 9 = 0. దీని నుంచి మనం సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకు ఫార్ములా వచ్చేసి -g, -f అన్నమాట. దీని నుంచి నేను 2g ప్లేస్లో మనకి చూడండి ఏముంది, -6 ఉంది అండ్ 2f ప్లేస్లో వచ్చేసి -8 ఉంది. దీని నుంచి నేను g వాల్యూ, f వాల్యూ తీసుకున్నాను. సెంటర్ ఫార్ములా ఏంటి మనకి -g, -f కదా, 3, 4 అవుతుంది. మైనస్ ఉండదన్నమాట. g అంటే 3 అండ్ f అంటే 4, g3 f4 అనమాట మనకు వచ్చిన వాల్యూస్ వచ్చేసి. దీన్ని మనం ఇక్కడ మనకి కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ వచ్చేసి 8x + 11y + 52 = 0. ఇదే సేమ్ ప్రాసెస్ని మనం టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాము. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క ఈక్వేషన్ కూడా ఇదే అన్నమాట. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అని అడిగితే సేమ్ ఫార్ములా మనం అప్లై చేసి దాని నుంచి మనం ఈక్వేషన్ తీస్తామన్నమాట.